గతంలో సినిమా మార్కెట్ అంటే థియేట్రికల్ వసూళ్ల లెక్కలు మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేట్రికల్ మార్కెట్ కు పోటీగా ఓటీటీ శాటిలైట్ బిజినెస్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ రెండు మార్కెట్ల మధ్య పోటీ మొదలైంది. మరి ఈ చేంజ్ సినీ పరిశ్రమకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా మార్కెట్ లెక్కలు మారిపోయాయి. అప్పటి వరకు 100 కోట్ల వసూళ్లే గగనమనుకున్న టైంలో 100ల కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించే కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో పాటు పాన్ ఇండియా ట్రెండ్ కు గేట్స్ ఓపెన్ చేసింది. దీంతో అప్పటి వరకు నామమాత్రంగానే ఉన్న శాటిలైట్ మార్కెట్ నెంబర్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఇండియన్ స్క్రీన్ మీద మరో బిగ్ టర్న్ కోవిడ్. కరోనా టైంలో స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కు ఆడియన్స్ బాగా అలవాటు పడ్డంతో థియేట్రికల్, శాటిలైట్ మార్కెట్లకు పోటీగా ఓటీటీ మార్కెట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ అయిన శాటిలైట్, ఓటీటీల మధ్య పోటీ వాతావరణం మొదలైంది. ప్రెజెంట్ ఇండియన్ సినిమాల విషయంలో ఓటీటీ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. డిజిటల్ రిలీజ్ కు తగ్గట్లుగా సినిమాల శాటిలైట్ స్ట్రీమింగ్ ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీ రిలీజ్ కన్నా ముందే సినిమాను టీవీల్లో ప్లే చేస్తే వ్యూయర్షిప్ బావుంటుందని భావిస్తున్నాయి టీవీ ఛానల్స్. ఓటీటీ సంస్థలు మాత్రం వీలైనంత త్వరగా సినిమాను డిజిటల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దీంతో ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ల మధ్య మంచి పోటీ కనిపిస్తోంది. ఈ పోటీ నిర్మాతలకు మంచిదే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ రెండు మార్కెట్స్ మధ్య పోటీ వల్ల సినిమా రైట్స్ కు మరింత డిమాండ్ క్రియేట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేకర్స్.